దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తున్నారు, అనేకులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేస్తున్నారు. మిమ్మల్ని బట్టి దేవుణ్ణి మహింపరుస్తున్నాను. ఈవేళ ప్రభు మనకి ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే 109వ కీర్తన 21వ వాక్యాన్ని ప్రభు మనకు మాట ఇస్తున్నారు. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయము, నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపము. దేవునికి స్తోత్రం. నిజమే, నీ నామమును బట్టి నాకు సహాయము చేయము, నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపము. ఎప్పుడు కృప కోసం ఒక మాట నేను మీతో చెప్పగలగాలి. ఈ యొక్క ఉదయకాలం కృప అనేటటువంటి మాట ఏంటంటే, ఇంగ్లీష్లో దాన్ని గ్రేస్ అంటారు. దాన్ని ఎలా వివరించవచ్చు అనంటే, యోగ్యత లేని వ్యక్తిని యోగ్యునిగా మార్చేదే కృప, అర్హత లేని వ్యక్తిని అర్హునిగా మార్చేదే కృప, పడిపోయిన వ్యక్తిని తిరిగి లేపగలిగిందే కృప. ఆ కృప ఎవరి యొద్ద దొరుకుతుందంటే దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. అందుకనే చాలామంది భక్తులు వారు ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తారంటే, దేవా కృపనువి ప్రభువా, కృపనువి ప్రభువా, కృపనువి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. మీరు కూడా ఈ సమయంలో మీరు అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఒకసారి నాతో పాటు చెప్పండి, కృపనువి ప్రభువా, కృపనువి ప్రభువా, కృపనువి ప్రభువా. నిజమే, కృప మాత్రం మన జీవితంలో ఎప్పుడూ ఉండాలి. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు నీ తెలివిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో, నీ జ్ఞానమును బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో, లేదా నీకు ఉన్నటువంటి సంపద, నీకు ఉన్నటువంటి పేరు, నీకు ఉన్నటువంటి పలుకుబడి, నీకు ఉన్నటువంటి మనుషులను బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో. మనం ఎంత అతిశయించినను సరే మన జీవితంలో దేవుని కృప లేకపోతే మనం వ్యర్థమేనండి. ఒక భక్తుడు బలమైన సేవ చేసి ఆఖరిలో తన జీవితంలో కలిగిన ముళ్ళులను బట్టి దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువా ఈ ముళ్ళులను నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ ముళ్ళుల నుండి విడిపించు అని ప్రార్థన చేస్తూ ఆయన దేవుణ్ణి అడిగిన మాట, ఈ ముళ్ళులు ఈ శోధల నుండి విడిపించు అని అడిగినప్పుడు ప్రభు ఒకే ఒక్క మాట చెప్పాడు, నా కృప నీకు చాలును నా కుమారుడా అని. నిజమే, ఈ రోజున ఈ వాగ్దానం చూస్తున్న మీ అందరితో నేను చెప్తున్నాను, దేవుని కృపకు మించినటువంటి ఆయుధం మన జీవితంలో ఏదీ లేదు. అందుకనే మనుషుల తట్టు నీ సహాయము కావాలనో, నరులు నీకేదో సహాయం చేయాలనో, ఎవరో నిన్ను ఏదో ఆదరించాలనో, ఎవరో నిన్ను ఓదార్చాలనో నువ్వు ఎప్పుడు కూడా మనుషుల తట్టు నువ్వు చూడొద్దు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులు నట్టేట్లో నిన్ను విడిచిపెట్టేసినా సరే, మనుషులు సగం సహాయం చేసి సగం సహాయం నీ జీవితంలో చేయకపోయినా సరే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకానొక రోజున ఆ దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో సహాయము చేస్తాడు. కాబట్టి ఈవేళ ప్రభు సన్నిధిలో నేను నీకు చెప్పే మాట ఏంటంటే, దేవుని కృప మీద నువ్వు ఎక్కువగా ఆధారపడాలి. దేవుని కృపను నువ్వు ఎక్కువగా ఆశ్రయించాలి. నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చగలిగింది ఆయన ఒక్కడే. కాబట్టి ఆ కృప కొరకు నువ్వు వేచి ఉండాలి, ఆ కృప కొరకు నువ్వు వేచి చూడాలి. అలా నువ్వు వేచి చూసిన నాడు మనుషులందరూ నిన్ను విడిచిపెట్టినా ప్రభు మాత్రం నేను ప్రేమిస్తూనే ఉంటాడు. కుమారుడా, ఈ వాగ్దానం చూస్తున్న మీలో ఎవరైనా నా జీవితం ఏంటండి, నా బ్రతికేటండి, నా భవిష్యత్ ఏంటండి, ఇంకా నేను లేవలేనా, ఇంకా నాకు ఆరోగ్యం రాదా, ఇంకా నేను ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేనా, మొదటున్న నా ఆత్మీయత మరలా నాకు రాదా, మొదటున్న ప్రార్థనా జీవితం మరలా నాకు రాదా, విడిచిపెట్టిన సేవను మరలా నేను పొందుకోలేనా అని ఒకవేళ మీలో ఎవరైనా ఈ వాగ్దానం చూస్తే మీరు కృపను ఆశ్రయించమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా. సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం వద్దకు వెళ్ళమని హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు సెలవిచ్చాడు. మన సహాయం అక్కడి నుండే. కాబట్టి ఆ కృప కొరకు మనం వెళ్దాం. బలిపీఠాన్ని పట్టుకో. నీకు ఎక్కడైతే మందిరం ఉందో ఆ మందిరం దగ్గర నీ బలిపీఠాన్ని పట్టుకో. కృపను దయచేయ్యా, నువ్వు తప్ప నన్ను ఎవరు ఆశీర్వదించలేరు, నువ్వు తప్ప నన్ను ఎవరు లిఫ్ట్ చేయలేరు, నువ్వు తప్ప నన్ను ఎవరు పైకి తీసుకురాలేరని నువ్వు ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే ఆ కృప మీద ఆధారపడుతూ నువ్వు నిలబడగలిగితే మాత్రం ఎక్కడ నువ్వు పడిపోయావో ఆ ప్రాకారములను దేవుడు నీ జీవితంలో మరలా ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి ఉండు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాగ్దానం చూస్తున్నారికి కృపను దయచే ప్రభువా, కృపను దయచే ప్రభువా. వారు నీ తట్టు ఈ ఉదయకాలం చూస్తున్నారు, కృపను దయచేయి. యేసు నామములో వారి మీద నీ కృప బలముగా ఉండునుగాక. మీరు ప్రభువా ఖచ్చితంగా మీరు సహాయపడండి. ఎవరి చేతిని మీరు వదలొద్దు, ఎవరిని మీరు మర్చిపోవద్దు. మీరు మాత్రమే ఒక ఉన్నతమైన ప్రతిష్ఠ గుండా నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు వాగ్దానం 6 గంటలకే అప్లోడ్ అయిపోతుంది. దయచేసి లేచి లేవగానే
ఉదయకాలం మీ ప్రార్థన అయిపోయాక, వాక్య ధ్యానం అయిపోయాక తప్పనిసరిగా వాగ్దానం చూడండి. అనేకులకి వాగ్దానం షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.